దేవి నవరాత్రి వేడుకల సందర్భంగా అష్టదశ పీఠాలన్నిటినీ ఒకే చోట ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో 18 శక్తి స్వరూపాలతో ఏర్పాటు చేసిన శ్రీదేవి అమ్మవారి మండపం ఆకట్టుకుంటుంది. సనాతన మార్గం హిందూ ధర్మం కాపాడుకోవడం కోసం ఒకే చోట అష్టదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిరోజు నిత్య హోమాలు, కుంకుమార్చనలు, లలిత సహస్ర పారాయణం, నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. శక్తిపీఠం దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో దేశాయిపేట గ్రామంలో 18 శక్తి పీఠాలతో ఏర్పాటు చేసిన శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం దేశాయిపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 18 అమ్మవార్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి నిత్యం హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఇక్కడ పూజలు అందుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ శాంకరీదేవి మొదలుకొని కామాక్షిదేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, భ్రమరంభదేవి, జోగులాంబదేవితో పాటు మహాలక్ష్మి దేశంలో ఉన్న 18 ఈ అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి ఇక్కడ అత్యంత వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్లను కూడా ఇక్కడే ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఇక్కడ మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ 18 అమ్మవార్లను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరము ఇక్కడ దుర్గా నవరాత్రి ఉత్సవాలు దేశాయిపేటలో నిర్వహిస్తున్నాము. 25 సంవత్సరం ఈ సంవత్సరానికి 25 సంవత్సరాల సందర్భంగా మేము ప్రత్యేకంగా ఉండాలని దేశంలో అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడో తిరగలేకపోన్న వారికి అందరికి కూడా దర్శనం కల్పించాలనే సంకల్పంతో 18 శక్తి పీఠాలు అక్కడ ఉన్న అమ్మవాళ్ళు ఏదైతే ఉన్నారో అదే రూపాన ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాము. అందుకే అవి స్థాపన చేసి అన్నిటికీ ఒకే మండపంలో ఉంచి పూజించాలని చెప్పేసి సంకల్పంతో ఇది 25 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరానికి మాది. అందుకోసమే దానికోసం ఈ అష్టాదశ శక్తి పీఠాలని నెలకొల్పి పూజిస్తున్నాము. ఇక్కడ ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రము నిత్య పూజలు, దాంతో పాటు నిత్య హోమాలు, అలాగే నిత్య అన్నదానము, నిత్య లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చనలు, ఇలా ప్రతి భగవత్ కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రోజు రాత్రి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఒకటి చొప్పున ప్రవచనాలు, భక్తి పాటలు, పిల్లలకి మన సనాతన ధర్మం గురించి, సంస్కృతి గురించి నేర్పాలని చెప్పేసి అందరికి పిల్లలకు కూడా ఇక్కడ నియమాలకు పెట్టినము. ఎవరు కూడా ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ వేసుకోకుండా, గాజులు లేకుండా, బొట్టు లేకుండా మండపంలోకి రావద్దు అని, అలాగే మగపిల్లలు షార్ట్స్ లాంటివి వేసుకోకుండా లోపలికి రాకుండా అట్లా ప్రతి ఒక్కరికి ధర్మాల్ని, శ్లోకాల్ని అన్ని నేర్పించాలనే సంకల్పంతో ఇది ప్రాచుర్యంలోకి మన సనాతన హిందూ ధర్మం రోజు రోజు క్షీణిస్తుంది. కాబట్టి దాన్ని ఇంకా మనం అందరికీ నేర్పాలా, ముఖ్యంగా వచ్చే భావితరాలకు నేర్పాలనే సంకల్పంతో ఈ శక్తి పీఠాలని ప్రతిష్టాపన చేసి పూజ చేస్తూ అందరికీ హిందూ ధర్మం గురించి ప్రబోధించాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో మా గ్రామస్తులందరి సహకారం, అలాగే యువకులు, సేవ అందరు కలిపి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చెప్పండి, ఇక్కడ ఒకే చోట 18 అష్టాదశ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది? చాలా మంది వస్తున్నారు, పోతున్నారు కదా, చెప్పండి. మంచి అనిపిస్తున్నది, ఎందుకంటే మా ఇంతకుముందు ముసలో పెట్టినప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళి చూసాము. ఇప్పుడు మా దగ్గరకు వస్తారు, చాలా సంతోషం ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారు. ఎట్లా భక్తులందరికీ కూడా బాగానే అనిపిస్తుంది. ఎక్కడ లేని ఇక్కడ మా దేశపేటలో ఇట్లా శక్తిపీఠ పెట్టడం వల్ల మా ఊరు మాకు ధన్యము. అందరు కూడా చాలా మంది చుట్టుపక్కల వస్తున్నారు. ఇక రోజు అన్నదానం కూడా జరుగుతున్నది. మా ఈ శక్తిపీఠ పెట్టడం వల్ల మా ఊరు చాలా ధన్యంగా అందరు మంచి ఉండాలని కోరుకుంటున్నాం. హిందూ ధర్మాన్ని పరిరక్షించడం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి నిత్యం హోమములు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు గ్రామస్తులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM TV.